తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఈ రోజు నుంచి విద్యా సంస్థలు ప్రారంభమైనప్పటికీ కూడా ఈరోజు అమావాస్య ఉండడంతో అయితే ఇటు తల్లిదండ్రులు ఎవరిని కూడా విద్యార్థులను అయితే స్కూళ్ళకైతే పంపించని పరిస్థితులు అయితే ఉన్నాయి. ప్రస్తుతానికి నేను మంచిర్యాల జిల్లా కేంద్రంలోని ఒక ప్రైవేట్ పాఠశాలలో ఉన్నాం. దాదాపుగా ఒక్కో పాఠశాలలో ఇటు 600 నుంచి 700 మంది విద్యార్థులు ఉన్నప్పటికి కూడా కనీసం సగానికి సగం మంది కూడా ఈరోజు అయితే పాఠశాలకు రాని పరిస్థితి ఉంది. ఈరోజు అయితే మొదటి రోజు అయితే పాఠశాలలు అయితే ప్రారంభమైనప్పటికీ కూడా విద్యార్థులు లేకపోవడంతో అయితే క్లాస్ రూమ్లన్నీ కూడా వెలవెలబోతున్న సిచ్యువేషన్స్ అయితే ఉన్నాయి. మనకు అందుబాటులో కొంతమంది ప్రైవేట్ స్కూలు సంబంధించినటువంటి టీచర్స్ ఉన్నారు, వారిని కూడా అడిగి తెలుసు. సార్ చెప్పండి సార్, ఎలా ఉంది సార్? అసలు మీ స్కూల్లో ఎంతమంది స్ట్రెంత్ ఉంది? ఈరోజు ఎంతమంది వచ్చారు పిల్లలు? మంచిర్యాల ఫ్లైఓవర్ కింద ఉన్న స్ప్రింగ్ఫీల్డ్ విద్యాలయంలో దాదాపు 750 మంది విద్యార్థులు ఉన్నారు మా దగ్గర. ప్రస్తుతం ఈరోజు 60 మంది విద్యార్థులు పాఠశాలకు హాజరు కావడం జరిగింది. అందులో ముఖ్యంగా విద్యార్థులను ముఖ్యంగా ప్రశంసిస్తున్నాము. సమస్య ఉన్నప్పటికీ చదువుల పట్ల ఉన్న శ్రద్ధ భక్తిభావన ఉంచుకొని వాళ్ళు తమ విద్యార్థులను స్కూల్కి పంపించడం, వాళ్ళని మేము హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. ఇలాంటి విద్యలో ఎలాంటి విషయాలు మన మత విశ్వాసాలు ఉన్నప్పటికీ కూడాను విద్యార్థుల యొక్క భవిష్యత్తు దృష్టిలో ఉంచుకొని పేరెంట్స్ చాలామంది తల్లిదండ్రులు వాళ్ళ అభిభావకులు పంపించడం చాలా ఆనందంగా కనిపిస్తుంది. దాదాపు స్కూల్స్ ప్రారంభమైందంటే చాలు విద్యార్థులు అయితే స్కూళ్ళకి రావడానికి కొంత అన్ఇంట్రెస్ట్ చూపెడతారు. ఎందుకంటే వేసవికాలం సెలవుల్లో ఆటలు ఆడుకున్న సిచ్యువేషన్స్ ఓవైపు, మరోవైపు ఈరోజు అమావాస్య ఉంది. అమావాస్య కారణంతో విద్యార్థులు చాలామంది కూడా గైరాజరయ్యారు అనుకోవచ్చా స్కూల్కి? అవును, తప్పకుండా అందులో సందేహం లేదు. కావున మేము తల్లిదండ్రులు ఆశించేది ఒకటే, వారు రేపటి నుండి ఖచ్చితంగా విద్యాలయాలకు పంపించేందుకు మనవి చేస్తున్నాం. ముఖ్యంగా విద్యార్థులు రాకముందే విద్యాలయంలో అన్ని ఏర్పాట్లు చేయడం జరిగింది. వాళ్ళకి సంబంధించిన మంచినీళ్ళు కానీ అన్ని వసతులు కల్పించడం జరిగింది. కావున వాళ్ళకి విద్యాభ్యాసం కూడా ఈ రోజు నుండి తరగతులు ప్రారంభం కావుతున్నాయి. అందరూ టీచర్లు ఉన్నారు, అంతా ప్రారంభం కాబోతుంది, క్లాసు తరగతులు ప్రారంభం కాబోతున్నాయి. తప్పకుండా మీరు పిల్లలను పంపించాలని మన తల్లిదండ్రులు కోరుచున్నాను. సాధారణంగా అమావాస్య అంటేనే ఇటు తల్లిదండ్రులు కూడా తమ పిల్లలు ఎవరిని కూడా బయటికి తీసుకుపోరు, గాలి సోకుతుంది లేకుంటే ఇతరత్ర ఇబ్బందులు ఉంటాయంటూ కూడా అమావాస్య రోజున ఎవరు కూడా బయటికి కూడా పంపని సిచ్యువేషన్స్. ఈరోజు ఇటు స్కూల్స్ కూడా ప్రారంభించారు మీరు, ఎట్లా ఉంది సార్ సిచ్యువేషన్? తప్పకుండా రాబోయే రోజులలో విద్యార్థుల ఉత్తీర్ణ శాతం 90 నుండి 100% పెరగవచ్చు. కావున అమావాస్య కారణంగా ఈరోజు పిల్లలు రాలేదు, అది వాస్తవం. కాబట్టి మేము తల్లిదండ్రులు ఆశించేది ఏమనగా 2-3 రోజుల్లో వాళ్ళు పంపిస్తానని ఆశిస్తున్నాం. తప్పకుండా రాబోయే రోజుల్లో వారం రోజుల్లో మాకు 90% అటెండెన్స్ వస్తుంది తప్పకుండా. ఇది ఇటు ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా వ్యాప్తంగా ఉన్నటువంటి ఇటు ప్రైవేట్ పాఠశాలలు కావచ్చు, ప్రభుత్వ పాఠశాలల్లో కూడా ఇదే సిచ్యువేషన్ ఉంది. ఈరోజు ఉదయం 9:30 గంటల వరకు అమావాస్య ఉండడంతో అయితే ఇటు తల్లిదండ్రులు ఎవరు కూడా తమ పిల్లలను అయితే పాఠశాలకి పంపని పరిస్థితులు అయితే ఉన్నాయి. కేవలం ఇటు ఒక్కో స్కూల్లో 30 నుంచి 40 మంది మాత్రం విద్యార్థులు అయితే హాజరయ్యారు. ఒక్కో స్కూల్లో 700 నుంచి 1500 మంది స్టూడెంట్స్ ఉన్నప్పటికీ కూడా అమావాస్య కారణంతో ఎవరు కూడా విద్యార్థులను అయితే స్కూళ్ళకైతే పంపట్లేదు. ఈ వారం రోజుల తర్వాత మాత్రమే విద్యార్థుల హాజరు శాతం కూడా పెరిగే అవకాశాలు ఉన్నాయంటూ ఇటు టీచర్స్ అయితే చెప్తూ ఉన్నారు. ఓవైపు స్కూల్స్ ప్రారంభమైందంటే చాలు మొదటి 10-15 రోజులు అయితే విద్యార్థుల గైరాజరు శాతం పెరుగుతూనే ఉంటుంది. ఈరోజు అమావాస్య కావడంతో అయితే మరింత గైరాజరు అయ్యారంటూ కూడా వారైతే చెప్తా ఉన్నారు. వీడియో జర్నలిస్ట్ రమేష్తో శ్రీనివాస్, ఐ న్యూస్, మంచిర్యాల జిల్లా నుండి.